విద్యతోనే నిరుపేదలు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. మహబూబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మురళీ నాయక్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, అవని ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే దృఢ సంకల్పంతో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న అవని ఫౌండేషన్ ఎమ్మెల్యే అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విద్యాలయాల ఏర్పాటుతో మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తామన్నారు. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. మంది ఉన్నారు, ఆనిముత్యాలు ఉన్నారు, కానీ తల్లిదండ్రులు వాళ్ళకు సరైన వనరులు సమకూర్చలేక, ఎందుకంటే ఆర్థిక భారంతో వాళ్ళకు పూట గడవడం కష్టంగా ఉండే వాళ్ళు చాలామంది పిల్లలు నైపుణ్యం ఉంటుంది, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ అటువంటి ఆనిముత్యాలను కనుక మనం వెలికి తీసి ఈరోజు మనం కనుక వాళ్ళను మంచి విద్యను కనుక ఇవ్వగలిగితే వాళ్ళకు మరొకటి మన జీవితానికి మనం అర్థం పరమార్థం అదేనని నేను భావిస్తా. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే 25 ఎకరాలతోటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేస్తారు. ప్లేస్ చూడండి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఆ వేటలో ఉన్న మన ఎంఆర్ఓ గారి పిలిచి కూడా 25 ఎకరాల భూమిని కనుక మన గవర్నమెంట్ ఇవ్వగలిగితే మనకు 2 సంవత్సరాల లోపు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లు, మనకు ప్రైమరీ స్కూళ్ళతో పాటు ఇంచుమించు అన్ని స్కూల్ ఫెసిలిటీస్, కాలేజీలు, డిగ్రీ కాలేజ్తో పాటు ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నిటికీ ఒక కాంప్లెక్స్లోనే మీకు అన్ని వారి ముఖ్యమంత్రి గారి ఆలోచన నిజంగా కూడా చాలా అమోఘం. పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, ఆనిముత్యాలు ఉన్నారు, కానీ తల్లిదండ్రులు వాళ్ళకు సరైన వనరులు సమకూర్చలేక, ఎందుకంటే ఆర్థిక భారంతో వాళ్ళకు పూట గడవడం కష్టంగా ఉండే వాళ్ళు చాలామంది పిల్లలు నైపుణ్యం ఉంటుంది, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ అటువంటి ఆనిముత్యాలను కనుక మనం వెలికి తీసి ఈరోజు మనం కనుక వాళ్ళను